రాజధాని రైతుల పరామర్శకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడి చేయడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీ అవినీతి బయటపడుతుందని భయంతో ఈ దాడికి పాల్పడ్డారు అని ఆరోపించారు. రాజధాని పేరుతో అక్కడి రైతులను, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ క్రిమినల్ పార్టీగా మారిందని, టీడీపీ చర్యలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని, ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు ఎస్వి మోహన్ రెడ్డి. రైతుల అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తారని, అక్కడ రైతులు పొలాలు ఇవ్వకుండా కూడా రికార్డులలో తీసుకున్నట్లు చూపించి యావత్ రాష్ట్రాన్నే మోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయటపడతాయని, ఈ దోపిడీ అంతా బయటపడితే రాష్ట్రంలో అబాసు పాలవుతామని, అక్కడ ఉన్నటువంటి ఉండవల్లి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతుల ముసుగులో ఉన్నటువంటి గూండాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. లేళ్లప్పిరెడ్డి గారిది అయితేనేమి, అంబటి రాంబాబు గారి కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు. అలాగే మొండితో అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన మీద లక్ష్యంగా చేసుకొని బండరాయి చుడితే అదృష్టవశాత్తు తప్పించుకోగలిగినాడు. అంటే ఇంత అరాచకమైన పాలన మీరు చేస్తూ, ఇంత అరాచకంగా దౌర్జన్యాలు చేస్తూ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. అమాయకమైనటువంటి యువకుల మీద లాకప్ డెత్తులు చేస్తున్నారు. ఆఖరికి మహిళలను లాకప్ డెత్ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో. ఇట్లా అన్ని రకాలుగా అరాచకాలు చేసి అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ముందరు తీసుకుపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.